ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ ఈ మధ్యాహ్న కాలం హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాం. సంఘానికి అంతటికీ, దేవుని సేవకులకు 31వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 31 సంవత్సరాల ఆయన సంరక్షణకై, కాపుదల కొరకై ప్రభువును స్తుతిస్తున్నాం. అదే తీవ్రతతో సంఘాలు వాటి ఆత్మీయతను, దాని పరంపరను కొనసాగించడం అంత సామాన్యమైన సంగతి ఏం కాదు. సంఘాల మీద అపవాది దాడి తీవ్రంగా జరుగుతున్న దినాల్లో నమ్మకంగా తన దాసుని, సహకారులను, సహచరులను అనుగ్రహించి కొనసాగిస్తున్నందుకై ప్రభువును స్తుతిస్తున్నాం, ప్రభువును గణపరుస్తున్నాం. ఆయన రాక పర్యంతం ఇదే తీవ్రత, ఆసక్తి కలిగి స్థానిక సంఘం కొనసాగాలని ప్రభునామమున నేను కూడా ప్రార్థిస్తున్నాను, అలాగే కాంక్షిస్తున్నాను. దేవుని వాక్యాన్ని మరొకసారి మనం చదువుకుందాం. మీ దగ్గర ఉన్న గ్రంథములో నుండి, దేవుని గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికకు రండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికందరికీ శుభమని చెప్పి వ్రాయునది. శుభమని చెప్పి వ్రాయునది. కొరింథీ 2వ పత్రిక కూడా చూడండి. సహాయకరంగా వచనం చదువుకుందాం అంతే. 7వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మను దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మను స్వల్ప కాలము మట్టుకే దుఃఖపెట్టనని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితిరని సంతోషించుటలేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఎలయనగా ఏ విషయములోనైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. ప్రభు ఈ లేఖన భాగాలు మనందరి వినికిడిలో మన ఆత్మల క్షేమం కొరకై ఆయన ఆశీర్వదించి దీవించునుగాక. సహోదరులు ప్రార్థన చేశారు, నేను నేరుగా వర్తమానాన్ని ప్రారంభిస్తున్నాను. ప్రభువే మనందరినీ సంధించునుగాక. మనసు పెట్టి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని వినండి. కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2 వచనాలు చదువుకున్నాం. విచిత్రం ఏంటో కానీ ఈ వారమంతా అన్నీ నేను వార్షికోత్సవాలకి వెళ్ళొస్తున్నాను. మొత్తం ఈ టోటల్గా మొత్తం వార్షికోత్సవమే. కావలి, తర్వాత నర్సాపూర్, నెక్స్ట్ ఇది. ఈ వారమంతా మొత్తం కంటిన్యూగా వార్షికోత్సవాలే. నర్సాపూర్లో 37, కావలిలో ఎన్నో చెప్పారు, 20, ఇది 31. వార్షికోత్సవ వారోత్సవాలు నా జీవితంలో ఇవి. మొత్తం ఇది ఈ పరంపర ఇట్లాగే కొనసాగుతూ ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చదువుకున్న 2 వచనాల్లో ఒక్క విషయాన్ని చెప్పి నేను వర్తమానంలోకి వస్తాను. మొదటి పత్రిక పౌలు రాసిన తర్వాత 2వ పత్రిక ఇంకొకటి రాశాడు అంటారు, 4 పత్రికలు రాశాడు అంటారు, కానీ ఖచ్చితమైన ఆధారాలు లేవు. లేదు కనీసం 3 రాశాడు అంటారు, దానికి కూడా లేదు. కానీ 2 మనకు లభ్యమయ్యాయి, వాటిని మనం పట్టుకుందాం. 2 పత్రికలు. మొదటి పత్రిక రాసి 2వ పత్రికలో ఒక వివరణ ఇచ్చాడు, ఒక సంజాయిషి ఇచ్చాడు. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్ములను దుఃఖపెట్టినందున ఏమన్నాడు?
విచారపడను అన్నాడు. అంటే మొదటి పత్రికలో ఏముంటాయి చెప్పండి? బాగా నొప్పి కలిగించే విషయాలు రాశాడు. బాగా నొప్పి కలిగించే విషయాలు రాశాడు కాబట్టే రెండవ పత్రిక రాశాడు. ఒక సంఘం కొనసాగించబడాలి అంటే కొనసాగటానికి అవసరమైనటువంటి సందేశాన్ని మొదటి పత్రికలో ఇచ్చాడు. పౌలు రాసిన పత్రికలే కాకుండా, పేతురు రాసిన పత్రికలే కాకుండా, యోహాను రాసిన పత్రికలే కాకుండా ప్రభువు నేరుగా కొన్ని సంఘాలకు పత్రికలు రాశాడు. ఎవరికి రాశాడు చెప్పండి? ప్రభువే నేరుగా రాశాడు ఆ పత్రికలో. ఎఫెసు మొత్తం 7 సంఘాలకు రాశాడు. మొదటి సంఘం ఏంటి? ఎఫెసు సంఘం. ప్రభు ఎఫెసు సంఘానికి రాసినప్పుడు ఒక వార్నింగ్ ఇస్తాడు. మారు మనసు పొందితివా సరి, లేని ఎడల నీ దీపస్తంభాన్ని నీ యొద్ద నుండి తీసేస్తాను. ఎవరితో చెప్పిందన్నమాట? ఎఫెసు సంఘంతో. ఎఫెసు సంఘం అంటే సామాన్యమైంది కాదు. ప్రారంభించిన వాడు పౌలు, నిలిచి చాలా కాలం పనిచేసిన వాడు తిమోతి, వృద్ధాప్యంలో మరణకాలంలో అక్కడ నిలిచి పనిచేసిన వాడు భక్తుడైన అపోస్తలుడైన యోహాను, ఆయన తర్వాత ఆయన శిష్యుడైన పాలీకార్పు, మూడో పత్రికలో కనిపించే గాయు, హేమాహేమీలు ఎఫెసి సంఘంలో పనిచేశారు. యోహాను వృద్ధాప్యంలో ఎఫెసికి పత్రిక రాస్తూ ప్రభు నేరుగా చెప్పాడు, మారు మనసు పొందితివా సరి, లేకపోతే ఏం చేస్తాడు? తీసేస్తా అన్నాడు. ఎందుకని? ఒక కారణాన్ని చెప్పాడు, ప్రేమను మీరు వదిలితిరి అని. చరిత్ర ఏం చెప్తుంది అంటే వారు మారు మనసు పొందలేదు. ఎఫెస్సులో సంఘమే లేకుండా చేశాడు. ఆ తర్వాత ఆయన దీపస్తంభాన్ని తొలగించాడు. ఆ సంఘం పూర్తిగా తీసివేయబడింది, కొనసాగలేకపోయింది. ఒక 10 years బ్యాక్ ఏమో నేను హైదరాబాద్కి వెళ్ళాను ఒక చర్చ్కి. ఆదివారం వాక్యం చెప్పాను. నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆ సంఘాన్ని గురించి అడిగాను. సంఘం లేదు. ఒక ఆయన చనిపోయాడు, చనిపోయిన తర్వాత ఆ సంఘం లేదు. ఉన్న 15 మంది విశ్వాసులు మరొక సంఘంతో కలిసి వారితో ఆరాధన చేస్తున్నారు. సంఘం అక్కడ లేదు, కొనసాగలేదు. 31 సంవత్సరాలంటే చిన్న విషయం కాదు. ప్రభు యొక్క నమ్మకత్వంతో పాటు మరికొన్ని జరిగాయి. కొరింథీ సంఘం కొనసాగటానికి కారణం కూడా జరిగింది. అదే మొదటి పత్రికలో ఉన్న విషయాలు. కాబట్టి రానున్న దినాలలో ఆయన రాక పర్యంతం సంఘం కొనసాగాలంటే కొరింథీ పత్రికలో కొన్ని సూచనలు చేశాడు పౌలు. వాటిని మనం నెమ్మదిగా ఆలోచించేద్దాం. మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి కొరింథీలకు రాసిన మొదటి పత్రికలో? 16 అధ్యాయాలు ఉన్నాయి. 16 అధ్యాయాల్లో ఏం కనబడతాయి తెలుసా? ముఖ్యంగా 3 విషయాలు రాశాడు. 16 అధ్యాయాలని 3 భాగాలుగా విడగొట్టుకుందాం, సులభంగా అర్థమవుతుంది కొరింథీ పత్రిక. పౌలు ఏమి రాశాడో వింటున్నాం అంతే. పౌలు ఏమి రాశాడో ముఖ్యంగా ఆయన అడ్రస్ చేసిన 2 ముఖ్యమైన విషయాలు ఈ ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి విందాం. ముందుగా ఏం రాశాడు? అసలు కొరింథీ పత్రికలో ఏముంది? ఆ సంఘం సరిదిద్దబడింది, కొనసాగింది, మారు మనసు పొందారు, వారు తిరిగి కొనసాగారు. ఇందాక అన్న పాడించిన చివరి వచనంలో ఒక మాట ఉంది, ఎక్కడికి చేరే వరకు? పరలోకమునకు చేరే వరకు. ఆయన రాక పర్యంతం నమ్మకంగా కొనసాగాలంటే అలా కొనసాగే కొన్ని విషయాలు కొరింథీ సంఘానికి అందాయి. ఏమందాయి? ఏమి రాశాడు? 16 అధ్యాయాలు ఉన్నాయి. 16 అధ్యాయాల్లో ముఖ్యంగా మనకు కనిపించేది మొదటి 6 అధ్యాయాలు, 1వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు ఏం రాస్తాడంటే, కొరింథీ సంఘంలో సరికానివి జరుగుతున్నాయి. ఏవి? సరికానివి అంటే మొదటి అధ్యాయంలో విభజనలు, 3వ అధ్యాయంలో శరీర సంబంధులు, 5వ అధ్యాయంలో వ్యభిచారం, 6వ అధ్యాయంలో వివాదం. ఇవన్నీ సంఘంలో ఉండకూడదు. ఇవి సంఘానికి నప్పవు, సంఘానికి వంటవు, సంఘానికి సరిపోవు, కానీ సంఘంలో జరుగుతున్నాయి. 6వ అధ్యాయంలో ఏం రాస్తాడంటే, సరికానివి జరుగుతున్నాయి, సరి చేసుకోండి అని రాశాడు. మొదటి 6 అధ్యాయాలు. అర్థమైందా? సరికానివి సంఘంలో జరుగుతున్నాయి, సరి చేసుకోండి అన్నాడు. అసలు సంఘంలో జరగాల్సిన అతి ప్రధానమైన పని ఏంటి చెప్పండి? సరి చేసుకోవడం. కరెక్షన్ జరగాలి. కరెక్షన్ నీకు కష్టమైతే నువ్వు ఇక్కడ ఉండద్దు. అసలు నేను కూడా మా సంఘంలో ఉండాల్సిన అక్కర్లా. కరెక్షన్ నాకు కష్టమైనప్పుడు,
సంఘములో జరగాల్సిందేంటి? కరెక్షన్, కత్తిరింపు కార్యక్రమాలు ఎక్కువగా ఉండాలి. అప్పుడు కానీ గుణపడం మనం. కరెక్షన్ జరగాలి. ఆ కరెక్షన్ మొదటి 6 అధ్యాయాల్లో చేశాడు. ఇవి సరికావు, సరి చేసుకోండి అని రాశాడు 6 అధ్యాయాలు. 7వ అధ్యాయం నుండి వింటున్నారా 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు, 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు కొరింథీలకు కొన్ని సందేహాలు వచ్చాయి. పెళ్లి చేసుకోవచ్చా లేదా, మీరు రాసిన వాటి విషయం అని రాశాడు కదా. పెళ్లి చేసుకోవచ్చా లేదా, విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినవచ్చా లేదా అని కొన్ని అనుమానాలు ఉన్నాయి. చాలా రాశాడు, అవన్నీ మనం ఆలోచించలేం. వర్తమానానికి వద్దాం, త్వరగా ఊరికి చదువుకొని వచ్చేద్దాం. సరి అయినవేవో సరికానివేవో రాశాడు. 7 నుండి 10 అధ్యాయాలు. సరి అయినవేవో సరికానివేవో రాశాడు. 7 నుండి 10 అధ్యాయాలు. మొదటి 6 అధ్యాయాలు చెప్పాలి, వెనక నుండి కూడా చెప్పండి. మొదటి 6 అధ్యాయాలు ఏం రాశాడు? సరికానివి జరుగుతున్నాయి, సరి చేసుకోండి అని రాశాడు. 7 నుండి 10 అధ్యాయాలు ఏవి సరి అయినవో ఏవి సరికానివో రెండిటి మధ్య ఒక గీత గీశాడు. సంఘంలో ఏం జరగాలి? ఇవి సరికాదు, ఇవి సరి అయినవి అనే ఒక విభజన రేఖ, ఒక గీత గీయాలి సంఘం. దిస్ ఇస్ నాట్ రైట్, దిస్ ఇస్ రైట్. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఇక్కడ ఉపదేశించబడాలి సంఘంలో. ఇది 2. 3 ఎన్నో అధ్యాయం ఉంటుంది? ఇంకా చెప్పండి. 11వ అధ్యాయం నుండి ఎన్నో అధ్యాయం వరకు? 16వ అధ్యాయం వరకు ఏముంటాయి? ఊరికి అట్లా ఆలోచన చేయండి. 11వ అధ్యాయంలో ఏముంది? ప్రతి ఆదివారం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రొట్టె విరుచు కూడిక సరి అయిందా కాదా? సరి అయిందే. 12వ అధ్యాయంలో ఏమున్నాయి? కృపావరాలు ఉన్నాయి. కృపావరాల సంఘంలో మంచిదా కాదా? మంచివే. 14వ అధ్యాయం, 13వ అధ్యాయం ప్రేమను గురించి రాశాడు. 14వ అధ్యాయం ఏమున్నాయి? వారు కూడి వస్తున్నారు, సహవాసంగా కూడి వస్తున్నారు. వారు సహవాస కూడికల్ని గురించి రాశాడు. సహవాస కూడికలు సరి అయినవే కావా? సరి అయినవే. 15వ అధ్యాయంలో డాక్ట్రిన్ రాశాడు, సిద్ధాంతాన్ని రాశాడు. సిద్ధాంతం సరి అయిందా కాదా? సరి అయింది. 16వ అధ్యాయంలో శుభవచనాలు ఉన్నాయిలేండి. ఇవన్నీ సంఘంలో సరి అయిన ఉన్నాయి. మరి ఎందుకు రాశాడు 6 అధ్యాయాలు 11 నుండి 16 వరకు? సరి అయినవే కానీ సరికాని విధానాల్లో చేస్తున్నారు, సరి చేసుకోండి అని రాశాడు. రొట్టె విరుచు కూడిక సరి అయిందే, బట్ ఆచరించే విధానం సరి అయింది కాదు. రైట్? వరములు మంచివే, వాటిని ఉపయోగించుకునే విధానం కొట్లాడుకుంటున్నారు వేదికల మీద. నేను పాడాలనొకడు, నేను చెప్పాలనొకడు, నేను కనపడాలనొకడు. వరాలను ఉపయోగించడం మంచిది, కానీ దాన్ని వాడుకునే విధానం సరి అయింది కాదు. సంఘాలకు పట్టిన పెద్ద జాడ్యం ఇదే. వరములు ఉన్నాయి, సంఘానికి ఉపయోగకరంగా వాడట్లా, అది సమస్య. వరాలను సరిగా వాడుకోవట్లేదు, సరిగా వాడుకోండి అని రాశాడు. సహవాసం మంచిదే, బట్ సరి అయిన విధానం కాదు. సిద్ధాంతం మంచిదే, తప్పుడు సిద్ధాంతాన్ని నమ్మారు, అసలు పునరుత్థానమే లేదు అని కొరింథీయులు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, 11 నుండి 16 అధ్యాయాలు ఏమున్నాయి? సరి అయినవే కానీ సరికాని విధానాల్లో చేస్తున్నారు, సరి చేసుకోండి. ఇవి రాశాడు పౌలు కొరింథీ మొదటి పత్రికలో. దాన్ని చదువుకున్న వాళ్ళు దుఃఖపడి మారు మనసు పొందారు. అది అమేజింగ్ థింగ్ తెలుసా? ప్రభువు మాట్లాడుతున్నప్పుడు ఈ మధ్య కాలంలో దేవుని స్వరము విని దుఃఖపడి ఎంతకాలమైంది? హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్? మీకు ఎప్పుడైనా ఆ అనుభూతి కలిగిందా? అయ్యో ప్రభువా అని లేఖనం మనల్ని తాకుతున్నప్పుడు గుండెలు బద్దలైన సందర్భాలు ఉన్నాయా భక్తి జీవితంలో? వీళ్ళే సర్వైవ్ అయ్యేది, వీళ్ళే సంఘానికి వరాలు. కేజీల వర్తమానాలు, టన్నుల వర్తమానాలు, బస్తాల సందేశాలు, బతుకులు విన్న వర్తమానాలకి జీవిస్తున్న బ్రతుకులకి అసలు పొంతనే లేదు. పిల్లరా, కొరింథీలు చాలామంది కొరింథీలు
కొరింథీయులు ఎంత మంచివారో తెలుసా? పత్రికను తీసుకొని చదివి ఏడ్చారు. ఏడ్చి దుఃఖపడి సనికి దూరం కాలేదు, మారు మనసు పొందారు. మారు మనసు పొందడం పాపి కాదు. అసలు మారు మనసు ప్రకటించాల్సింది ఇక్కడే, సంఘాల్లోనే. ముందు వీళ్ళు మారు మనసు పొందాలి. వారు మారు మనసు పొంది సరిచేయబడ్డారు. కాబట్టే సంఘము కొనసాగింది. ఎవ్రీడే ప్రతి వారం మారు మనసు పొందాలి, సరిచేయబడాలి, సరిచేసుకోవాలి, కరెక్షన్ అవుతూ ఉండాలి, ఏడవాలి, దుఃఖించాలి. ప్రభువు మాట్లాడినప్పుడు బోరున ఏడ్చి ఎంతకాలమైంది బ్రతుకులో? అసలు ఆ ఎక్స్పీరియన్సే లేదు. వెంటాం, దులుపుకుంటాం, వెళ్ళిపోతాం. ఎట్లా ఉంటాయి జీవితాలు? కొరింథీ 2వ పత్రికలో ఆ మాట రాయటానికి కారణం అదే. ఏం రాశాడు పౌలు? వాళ్ళంతగా ఏడ్చే సంగతులు ఇవి. అన్నీ మనం ఆలోచన చేయలేం, కొరింథీ పత్రిక అంతా ఆలోచన చేయలేం. 2 కీలకమైన విషయాలు విందాం. ఈ ఉదయకాలం ఫస్ట్ థింగ్ ఒకటి విందాం, ఆఫ్టర్నూన్ ఇంకొక విషయం చెప్పాడు. ఆ 2 విషయాలు మాత్రమే ఆలోచన చేద్దాం. మొదటి అధ్యాయంలో ఫస్ట్ అడ్రస్ చేసిన ప్రాబ్లం దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ అడ్రస్ చేసిన ప్రాబ్లం, అసలు మొదటి సమస్యను అక్కడే ప్రస్తావించాడు. మొదటి అధ్యాయానికి రండి. మొదటి అధ్యాయం 11వ వచనం. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను అన్నది. కొంచెం వింటారా? కొరింథీలో చాలామంది పెద్దలు ఉన్నారు, బోధకులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. వింటున్నారు కదా? వినండి. పౌలుకు లేఖ రాశారు. అయ్యా, ఈ మధ్యలో కూడా పెద్ద వివాదం కదా, విగ్రహాలకు బలి అర్పించింది. అదొక చెత్త ప్రశ్న. న్యాయానికి ఎల్కేజీ పిల్లని అడిగిన ఆన్సర్ చెప్తాడు. దాన్ని పెద్ద యూట్యూబ్ వేదికల మీద పెద్ద థంబ్నెయిల్స్ వేసుకొని హీరోలు అయినారు కొంతమంది. సామాన్యమైన ప్రశ్న అది, సామాన్యమైన జవాబు చెప్పొచ్చు. దాన్ని ఒక పెద్ద ప్రశ్న చేసి ఒక 2 వ్యక్తులు హీరోలు అయి కూర్చున్నారు. దానికి మళ్ళీ మధ్యవర్తులు. అదొక పెద్ద చారిత్రాత్మకమైన సమస్య. వీళ్ళు ఒక గొప్ప సంఘానికి, మొత్తం ఆంధ్రప్రదేశ్ సంఘాలకు ప్రతినిధులు మాదిరి ఫీల్ అయిపోయారు వాళ్ళు ఈ ప్రశ్నకే. కొరింథీలో ఉన్న పెద్దలు, నాయకులు పౌలుకు ఒక లేఖ రాశారు. ఏమని అంటే, విగ్రహాలకు బలి అర్పించింది తినొచ్చా లేదా, పెళ్లి చేసుకోవచ్చా లేదా అని కొన్ని విషయాలు రాశారు. ఎవరికి? పౌలుకి. కానీ ఒక విషయం రాయలేదు. అవి పెద్ద మ్యాటర్ కాదు. ఏది? క్లోయే చెప్పిందే, మీ మధ్య కలహములు కలవని క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. నాయకులు రాసిన దానికి జవాబు ఇవ్వలే పౌలు. 7వ అధ్యాయంలో మాట్లాడాడు. ఒక సామాన్యమైన కామన్ బిలీవర్, ఒక సంపన్నవంతమైన వ్యాపార మహిళ అంటారు క్లోయని. బహుశా ఎఫెస్సులో ఉన్న పౌలు దగ్గరికి వెళ్ళి చెప్పిందేమో సంఘంలోని సమస్య. మొదటి విషయం ఇలా చెప్పనివ్వండి. కొరింథీ సంఘములో క్లోయే అనే ఒక సామాన్య విశ్వాసి తన స్థానిక సంఘాన్ని గూర్చి ఆందోళన చెందింది, చింతపడింది, దిగులు చేసింది. పౌలుకు లేఖ రాసింది. దేని గురించి దిగులు చేసింది? మాకు వాక్యం వేయడం లేదని దిగులు చేసిందా? దేని గురించి దిగులు చేసింది? కలహాలున్నాయని. ఒక సామాన్య విశ్వాసికి ఆందోళన కలిగించే విషయం ఏంటి చెప్పండి? స్థానిక సంఘములో కలహాలు. ప్రియులరా, నేను జనరల్గా క్యాజువల్గా మాట్లాడుతున్నాను, కొంచెం దాని గురించి ఆలోచన చేద్దాం. స్థానిక సంఘంలోని కలహాలు ఒక విశ్వాసికి ఆందోళన కలిగించాయి. అది పౌలుకు రాసింది. దీన్ని కొంచెం విందాం, కొంచెం మనసు పెట్టి ఇక్కడ విందాం. ఒక్క ప్రశ్న, ఈ విషయం అని కాదు కానీ స్థానిక సంఘాన్ని గురించి మీరు ఎప్పుడైనా ఆందోళన చెందారా? స్థానిక సంఘ ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని గురించి మీరు ఎప్పుడైనా టెన్షన్ పడ్డారా? ఆమె నాయకురాలు కాదు, ఆమె ఒక సామాన్యమైన విశ్వాసి. పర్సనల్గా తీసుకుంది ఆ ప్రాబ్లంను, ఆ సమస్యను. అయ్యో, మా సంఘంలో కలహాలు ఉన్నాయి,
మా సంఘంలో విభజనలు ఉన్నాయి, మా సంఘంలో చీలికలు ఉన్నాయని ఆమె దిగులు చెందింది. ఆమె బాధపడి ఉత్తరాలు మొత్తం అందరికి రాయిలా. శరీర సంబంధుల చెవిలో ఊదలే దాన్ని. ఎవరి దగ్గర తీసుకెళ్ళింది? పౌలుకే తీసుకెళ్ళింది. ఎవరైతే సమస్యను పరిష్కరించగలరో పరిష్కరించగలిగిన వ్యక్తికి ఆమె రాసింది. నాయకులు పట్టించుకొని సమస్య స్థానిక సంఘంలో ఒక సామాన్యమైన విశ్వాసి పట్టించుకొని పరిష్కారానికి ప్రయత్నం చేసింది. పౌలుకు లేఖ రాసింది. ఈ మధ్యాహ్నం మన పాఠం ఏంటంటే, ఒక విశ్వాసికి ఎక్కువ ఆందోళన కలిగించిన సమస్య ఏంటి చెప్పండి? సంఘంలో ఏకత్వం లేకపోవడం, కలహాలు. విశ్వాసికి మాత్రమేనా? పైకి రండి, 10వ వచనం చూడండి. నా సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఏమన్నాడు? వేడుకొనుచున్నాను అని అన్నాడు. ఐ బిసీచ్ యూ మై డియర్ బ్రదరన్, మిమ్మల్ని బతిమిలాడుతున్నాను. మా భాషలో చెప్పమంటారు, రాయలసీమ భాషలో, నీ కాలు ముక్కి చెప్తానన్నా, మీ పాదాలు పట్టుకొని బతిమిలాడుతానన్నా, ప్లీజ్ అన్నా, కలిసి ఉండండి అన్నా, ఏక మనసు కలిగి ఉండండి అన్న. ఎవరికి రాశాడు? కొరింథీయులను వేడుకున్నాడు, ప్రాధేయపడ్డాడు, బ్రతిమిలాడాడు. ఎందుకు ఇంత సీరియస్గా తీసుకున్నాడు పౌలు? ఒక నాయకునికి ఆందోళన కలిగించిన విషయం సంఘంలో ఏకత్వం లేకపోవడం. ఒక విశ్వాసికి అది ఆందోళన కలిగించింది. రెండవది, ఒక నాయకునికి ఆందోళన కలిగించింది. మీరు చూడండి, పౌలు ఏ పత్రిక రాసినా ఆ పత్రికలో ఐక్యతకు సంబంధించిన విన్నపం చేసినప్పుడు పౌలు భాష చూడండి. 1-2 వచనాలు చూద్దాం. ఎఫెసీ పత్రిక చూడండి, 4వ అధ్యాయం 2-3 వచనాలు చదువుతారా? వాటర్ బాటిల్ నాన్న, ఒక వాటర్ బాటిల్ ఇవ్వరా. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. 4:3. థ్యాంక్ యూ అన్న. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి నేను మిమ్మును ఏమన్నాడు? బతిమాలుకొనుచున్నాను. అగైన్ సేమ్ వర్డ్. ప్లీజ్ అయ్యా, అమ్మా, అయ్యా ప్లీజ్ అమ్మా, కలిసి ఉండండి అమ్మా, అయ్యా ఏక మనసు కలిగి ఉండండి అయ్యా. ఎఫెసీయులకు రాసినప్పుడు కూడా మిమ్మల్ని బతిమిలాడుతున్నాను. దట్ ఈస్ వెరీ సీరియస్ మ్యాటర్. ఏ విషయం? మీ మధ్య ఏకత్వం లేకపోవటం, మీ మధ్య ఐక్యత లేకపోవటం అని ఒక నాయకునికి ఆందోళన కలిగించింది. నాయకులు ఒకవేళ ఎవరైనా ఇక్కడ ఉంటే ఒక చిన్న ప్రశ్న, నా మాట మిమ్మల్ని నొప్పించినా పర్లేదు, స్ట్రైట్గా ఒక క్వశ్చన్. మీ స్థానిక సంఘంలో ఏకత్వం లేకపోవడం మీకు ఆందోళన కలిగిస్తుందా? అది మీకు బాధ కలిగించే సీరియస్ మ్యాటరేనా? ఇక్కడే కాదు, ఫిలిప్పీలకు రాస్తాడు చూడండి ఒకసారి. 4వ అధ్యాయం 2వ వచనం. పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? యువదియను సుంటుకేను మళ్ళీ ఏమన్నాడు? బతిమాలుకొనుచున్నాను. ఇద్దరు స్త్రీల మధ్య అనైక్యత ఏం చేస్తుందిలే అనుకుంటాం మనమైతే. వాళ్ళే కలిసిపోతారులే బ్రదర్, పెద్ద సీరియస్గా తీసుకోకండి, కొట్లాడుకుంటారు, కలిసిపోతారు అని. పౌలు అట్లా తీసుకోలే. వీళ్ళ మధ్య సమస్య వచ్చిన పెద్ద సమస్య కాదు, కానీ ఇక్కడ వచ్చిందంటే చాలా పెద్ద సమస్య అది. దిస్ ఇస్ ట్రూ. ఇద్దరు స్త్రీల మధ్య అనైక్యత సంఘానికి నష్టం చేస్తుందని బతిమిలాడుతున్నానమ్మా. యువది ఆ సుంటుకేను, దయచేసి ఏక మనసు కలిగి ఉండండి. ఇద్దరి మధ్య అనైక్యతను కూడా ఆ నాయకుడు ఓర్చుకోలేక లేఖ రాసి బతిమిలాడుతున్నాను మిమ్మల్ని అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, సంఘంలో ఏకత్వం లేకపోవటం అన్నది ఒక నాయకునికి ఆందోళన కలిగించిన విషయం మాత్రమేనా? దయచేసి రండి, యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త
17వ అధ్యాయం 20 వచనం నుండి చదువుదాం. నీవు నన్ను పంపితివనియు ఉన్నలాగున ఏకమై ఉండవలనని 20 వచనంలో అన్నాడు ఆ మాట. కింద మళ్ళీ ఏమన్నాడు? వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని. 22లో అన్నాడు ఏకమై ఉండవలనని. 23లో అన్నాడు ఏకమై ఉండవలనని. ఎంతమంది కొరకు? వినాలి. ఎంతమంది కొరకు ప్రార్థన చేశాడు? అప్పుడు ఎంతమంది ఉన్నారు? 17వ అధ్యాయంలో ప్రభు ప్రార్థన చేసినప్పుడు ఎంతమంది శిష్యులు ఉన్నారు? ఆన్సర్ 10, 11, 12? 11 మందే. ఒకళ్ళు లేడు, ముక్కపుచ్చుకొని వెళ్ళిపోయాడు. ముక్కపుచ్చుకున్నాడు, కాస్త రసం తీసుకున్నాడు, బయటికి వెళ్ళిపోయాడు. ఉంటారు కదా ఈ బ్యాచ్ కూడా ఆదివారాలు. ముక్కపుచ్చుకోవడం, తీసుకోవడం, వెళ్ళిపోవడం. ముక్కపుచ్చుకున్నాడు, తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. మిగిలింది ఎంతమంది? 11 మంది. 11 మంది మధ్య దేని కొరకు ప్రార్థన చేశాడు ప్రభు? ఎన్నిసార్లు అన్నాడు ఆ మాట? మాటికి చెప్పాడు. ప్రభువా, తండ్రి వారు ఏకమై ఉండాలి, తండ్రి వారు ఏకమై ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మన ప్రభువుకు కూడా ఆందోళన కలిగించిన విషయం ఏంటి చెప్పండి? ఏకత్వం. వారు ఏకమై ఉండవలనని ఒక విశ్వాసి ఆందోళన చెందింది, సీరియస్గా తీసుకున్నారు దాన్ని. ఒక నాయకుడు ఆందోళన చెందాడు, సీరియస్గా తీసుకున్నాడు దాన్ని. మన ప్రభువు కూడా ఆందోళన చెందాడు. ఆయన భయపడ్డాడు, వీరు విడిపోతారేమో. తండ్రి వీరు ఏకమై ఉండాలి, తండ్రి వీరు ఏకమై ఉండాలి, తండ్రి వీరు ఏకమై ఉండాలి. ప్రశ్న, మన స్థానిక సంఘాల ఐక్యత, విశ్వాసులుగా, నాయకులుగా ప్రభుకున్న ఆందోళన మనకుందా? ఆలోచించండి. సరే, విషయానికి వద్దాం. పాయింట్ ఏంటంటే, ఇంత టెన్షన్ పడే మ్యాటరా ఏది? ఏకత్వం లేకపోవడం, ఐక్యత లేకపోవడం అన్నది ఇంత సీరియస్ మ్యాటరా? ఏమంత సీరియస్ మ్యాటర్ బ్రదర్? ఎన్ని చర్చెస్ నడవట్లేదు, ఎన్ని సంఘాలు నడవట్లేదు, ఎన్ని కొనసాగట్లేదు? నడుస్తూనే ఉన్నాయి కదా, కొనసాగుతూనే ఉన్నాయి కదా. ఇదంతా సీరియస్ మ్యాటరా? దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన విషయమా? పౌలు డీల్ చేసిన మ్యాటర్ 1 కొరింథీలో ఇదే. మాటికి చెప్పాడు, మీరు కూడి వచ్చినప్పుడు మీలో కక్షలు కలవు. మీరు కూడి వస్తున్నప్పుడు మీ మధ్య పోరాటాలు ఉన్నాయి. మాటికి ఈ విషయాన్ని అడ్రస్ చేస్తూ వచ్చాడు పత్రిక అంతా. కాబట్టే సంఘం కొనసాగింది. ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఎందుకు సీరియస్ మ్యాటరో త్వరగా మన ముందున్న ఆ కొద్ది సమయంలో ఆలోచించేద్దాం. నిజంగా స్థానిక సంఘాలలో ఐక్యత క్లోయే ఆందోళన చెందే అంత సీరియస్ మ్యాటరా? ఒక నాయకుడు అంతగా బ్రతిమిలాడే అంత సీరియస్ మ్యాటరా? ప్రభువు కూడా పదే ప్రార్థించే అంత తీవ్రమైన విషయమా ఐక్యత లేకపోవడం? ఎస్, అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ వెరీ సీరియస్ ప్రాబ్లం. చాలా తీవ్రమైన సమస్య. మనకు చాలా చిన్నది ఇది, కానీ సంఘాలలో ఐక్యత లేకపోవడం, సమాధానం లేకపోవడం చాలా తీవ్రమైన సమస్య. ఎందుకని? రండి ఆలోచించేద్దాం. ఎందుకు సంఘానికి అది పెద్ద సమస్య అంటే ఒక్కొక్కటి ఆలోచన చేస్తూ వద్దాం. రండి. మొదటి విషయాన్ని, అక్కడే ఉన్నాం కదా. ఎక్కడున్నాం? యోహాను సువార్త దగ్గర ఉన్నాం. అక్కడికే ఉన్నాం. అదే వచనం మరలా చదవండి. 20వ వచనం. నీవు నన్ను పంపితివని లోకము నమ్మాలి. లోకము నమ్మాలి అంటే నా యందు నీవును, నీ యందు నేనును ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. చాలు. తర్వాత వారి ద్వారా విశ్వసించిన వారందరూ ఏకమై ఉండాలని ప్రార్థన చేశాడు. వినండి, మొదటి విషయం, లోకము యేసు క్రీస్తుని నమ్మాలి అంటే వీరేమై ఉండాలి చెప్పాలి. ఎవరు? సంఘం, శిష్యులు ఏకమై ఉంటే, వినాలి, ఇది జరిగితే, వింటున్నారా? లోకము
యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించాలి అంటే ఒకటి జరగాలి. ఏంటది? వీరు ఏకమై ఉండాలి. రివర్స్లో మాట్లాడదాం. ఈ వచనాన్ని రివర్స్లో మాట్లాడండి, దీనికి వ్యతిరేకంగా మాట్లాడండి. వీరి మధ్య ఏకత్వము లేదు. నష్టం ఏంటి? లోకం నమ్మదు. ఎవరిని నమ్మదు? యేసుక్రీస్తుని. ఇప్పుడు చెప్పండి, ఏకత్వం లేకపోవడం సంఘానికి ఎందుకు తీవ్రమైన విషయం అనంటే, మొదటిది, అది మన సువార్తను దెబ్బతీస్తుంది. వింటున్నారా? సంఘం యొక్క సువార్తను దెబ్బతీస్తుంది. ఇది మొదటి నష్టం. ఇలా కూడా చెప్పనివ్వండి, సంఘం సువార్త లేదు అంటే సంఘానికి గుండెకాయ లేదని అర్థం. సంఘానికి హార్ట్ బీట్ ఏంటి చెప్పండి? సువార్త. సువార్త నిష్ఫలమయ్యేది ఎప్పుడు అంటే సంఘములో ఏకత్వం లేకపోవడం, ఐక్యత లేకపోవడం. అయ్యా, అమ్మా, ఎందుకు ఐక్యత, ఏకత్వం సీరియస్ మ్యాటర్ అంటే సంఘం యొక్క సువార్తను దెబ్బతీస్తుంది. నువ్వు వీధుల్లో నిలబడి 100 మందికి పత్రికలై నిష్ప్రయోజనం. గుంపులు గుంపులుగా చేసుకొని కొండలకెళ్ళి సువార్త ప్రకటించు, నిష్ప్రయోజనం. సమాధాన సువార్త సమాధానం లేకుండా ఎట్లా ప్రకటిస్తాం? పక్కనోడితో సమాధానం లేదు, సమాధాన సువార్త వేదికల మీద ఎలా ప్రకటిస్తాం? ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్ముతారు? లోకం యేసుక్రీస్తును నమ్మాలంటే అతి ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది సంఘములో ఏకత్వం, సంఘములో సమాధానం, సంఘములో ఐక్యత, సంఘములో ప్రేమ. ఇది తప్పనిసరి. అప్పుడే సువార్త ఫలవంతమవుతుంది, అప్పుడే సువార్త ప్రయోజనకరంగా ఉంటుంది. విమర్శించడం నాకు ఇష్టమేం కాదు, కానీ ఒక విషయాన్ని మాత్రం చెప్తాను. సువార్త గుంపు ఒకటే. ఏదో సమస్య వచ్చింది, గొడవలు పడ్డారు. మా ప్రాంతంలోనే 3 ముక్కలుగా విడిపోయారు. అదేదో ఫెలోషిప్ పెట్టుకున్నారు వాళ్ళ పేర్లు. అన్ని చర్చెస్ వాళ్ళు కలిపి వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. అంటే మన సహవాసానికి సంబంధించింది కాదు, బయటి వాళ్ళది. ఒక 7-8 చర్చెస్ మందిలో ఉన్నటువంటి యవనస్తులు కొంతమంది కలిసి సువార్తను ప్రకటిస్తారు. ఈ ఫైనాన్సెస్ దగ్గర ప్రాబ్లం వచ్చింది. లెక్కలు సరిగా చెప్పట్లేదు అని ప్రాబ్లం వచ్చి 3 ముక్కలయ్యారు. ఈరోజు వరకు సువార్త మానలేవారు. ఈరోజు వరకు సువార్త మానలేవారు. ఇతను అతనితో పలకరీయుడు, ఈయన ఆయనతో పలకరీయుడు, ఒకరినొకరు వందనాలు చెప్పుకోరు, బయటికి వెళ్తారు. దేవునితో సమాధాన పడండి అని ఈ సమాధానం లేని వారు సువార్తను ప్రకటిస్తారు. మన తృప్తి కొరకు సువార్తను ప్రకటించాల్సిందే, కానీ సువార్త నిష్ఫలమవుతుంది పిల్లరా. సంఘము ప్రకటించే సువార్త నిష్ప్రయోజనమైపోతుంది. సమాధానము లేకుండా సువార్తను ప్రకటిస్తే అది పనిచేయదు. ప్రభువే చెప్పాడు, ప్రభువా నీవు నన్ను పంపావని లోకము నమ్మాలి అంటే తండ్రి వీరు ఏకమై. అందుకు ఆయన ఆందోళన చెందాడు. మనము ఏకత్వాన్ని కోల్పోతే సువార్త బయట పనిచేయదని, సువార్త బయట నిష్ఫలమవుతుందని, సువార్త బయట నిరర్ధకమైపోతుందని, మన ప్రయాస వ్యర్థమైపోతుందని, మన ప్రార్థనలు వ్యర్థమైపోతాయని, మన డబ్బు వ్యర్థమైపోతుందని ఆయన ముందుగానే చేశాడు. నీవు నన్ను లోకమునకు పంపితివని వీరు నమ్మాలి అంటే వీరు ఏకమై ఉండాలి అని. అయ్యా, అమ్మా, సంఘము యొక్క సువార్తపై దెబ్బ పడుతుంది ఏకత్వం లేకపోతే. అందుకు ఆందోళన చెందింది క్లోయే, అందుకు ఆందోళన చెందాడు పౌలు. అందుకు ప్రభువు కూడా వారి కొరకై ప్రార్థన చేశాడు. ఇప్పుడు చెప్పండి, మొదటి నష్టం ఏంటి? సరే, పని చేయకపోయినా సంఘం నడిచిందా లేదా, అదే ఆ మ్యాటర్ మనకు. సంఘానికి సువార్త అతి ప్రధానం పిల్లరా. ఇక సువార్తే దెబ్బతింటే ఆత్మలు ఎక్కడి నుండి చేర్చబడతాయి? నీ బంధువులు రావాల్సిందే, మా బంధువులు రావాల్సిందే.
నేనేదో బతిమలాడుకొని రక్షించబడిన వాడిని తోలుకొని రావాల్సిందే లోపలికి. నూతనంగా రక్షించబడ్డవారు ఎంతమంది? కలహాల తర్వాత, విభజనల తర్వాత, అసమాధానం తర్వాత, అనైక్యత తర్వాత ఆలోచించేయండి. మొదటి విషయం, ఎందుకు ఐక్యత సంఘాలకు సీరియస్ మ్యాటర్? అదే రాశాడు పౌలు కొరింథీ పత్రికలో. ఎందుకంత బతిమిలాడాడంటే ఇదే కారణం. ఒకటి, దేన్ని దెబ్బతీస్తుంది? చెప్పాలి, దేన్ని దెబ్బతీస్తుంది? సువార్తను దెబ్బతీస్తుంది. సమాధానము లేని వారు మన మధ్య ఉంటే గుర్తుంచుకోండి, మీరు ప్రకటించే సువార్త నిష్ఫలమవుతుంది, నిరర్ధకమవుతుంది. ఇది నిజం. సమాధాన పడేంత వరకు సువార్త ఫలవంతం కాదు, ప్రయోజనం ఉండదు. నీకేదో చెప్పానన్న సాటిస్ఫాక్షన్తో సువార్త ప్రకటించి 4 పత్రికలు అందించి ఇంట్లో పడుకోవాల్సిందే తప్ప నిష్ఫలం, పనిచేయదు. మొదటిది. రెండవది చూడండి, రెండవ సంగతి చూద్దాం. కొరింథీయులకు రాసిన, క్షమించండి, దానికంటే ముందు మరొక విషయం అక్కడే చదువుకుందాం. ఒకటి, అది సువార్తను దెబ్బతీస్తుంది. రెండవది, మత్తయి సువార్తకు ఒకసారి రండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదామా? మరియు దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏం చేస్తే? ఏకీభవిస్తే. అక్కడ మీరు కావలిస్తే, అంటే ఇంగ్లీష్ బైబిల్ నుండి ఒకవేళ స్ట్రాంగ్స్ డిక్షనరీ ఉంటే కూడా మీరు చూడండి, ఏకీభవించటం అనే చోట వాడబడిన పదం ఏంటో తెలుసా? సింఫనీ, గ్రీక్ వర్డ్ సింఫనీ. ఇంగ్లీష్ బైబిల్స్ ఉంటే కూడా చూడండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సింఫనీ అన్న సంగీతం తెలిసినవాడు కాబట్టి అన్నకు ఐడియా ఉంటుంది. సింఫనీ అంటే ఏంటి తెలుసా? ఇది కీబోర్డ్, రిథమ్ ప్యాడ్ ఉంది, తబలా ఉంది, గాయకుడిగా నేనున్నాను. అన్న ఒక స్కేల్లో పాడుతున్నాడు, కీబోర్డ్ వాయించేతను ఇంకొక స్కేల్లో ప్లే చేస్తున్నాడు. ఆయన తబలా ప్లే చేసేతను వాయించాల్సినటువంటి లయలో వాయించకుండా మరొక ఏదో బీట్ నాకు తనకి ఇష్టం వచ్చింది కొట్టుకుంటున్నాడు ఆయన. ఎవరు? వినటానికి ఎట్లుంటుంది? సంగీతం తెలియని వాళ్ళకి ఏమనిపించదు, సంగీతం తెలిసిన వాళ్ళకు ఉంటుంది, పిచ్చి పిచ్చిగా ఉంటుంది, పంట కింద రాయబడ్డట్టుంటుంది. చాలాసార్లు ఎవరు పాడితేనేమో అనుకో, చాలా కర్ణ కఠోరంగా ఉంటుంది, అట్లా పాడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సింఫనీ అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మధ్య కోఆర్డినేషన్. ఇవి కరెక్ట్గా అన్ని ఒకదానికొకటి ఖచ్చితంగా కుదిరితే ఆ శ్రావ్యత వస్తుంది. చూడండి, వినాలి, ఆ శ్రావ్యత వస్తుంది. ఇందాక అన్న పాడాడు, అందరు కలిసి పాడారు కదా, ఏ పాట అది? ఎంత అద్భుతంగా అనిపించింది. నాకు తెలియకుండా కాలు కదులుతుంది, నాకు తెలియకుండా నేను తల ఊపుతున్నాను. అరే ఏందబ్బా నేను ఇట్లా చేస్తున్నాను, మళ్ళీ తెలియకుండా నేను కదులుతానే ఉన్నాను. నేను ఐఎమ్ అనేబుల్ టు కంట్రోల్ మై సెల్ఫ్. ఆ పాట పాడుతూ ఉంటాయి. వెంటనే నేను సప్లిమెంట్ అడిగి తెప్పించుకున్నాను, ఎంత బాగుంది పాట, ఇది ఎంత చూద్దామని. ఎందుకు నన్ను ఆకర్షించింది అది? నాకెందుకు వినసొంపుగా అనిపించింది? రీజన్ ఏంటి చెప్పండి? కోఆర్డినేషన్. 2 కీబోర్డ్స్ ఉన్నాయి, వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఉంది. రిథమ్ ప్యాడ్ ఉంది, తబలా ఉంది, కోఆర్డినేషన్ ఉంది. సహోదరులు పాడే స్థాయి, సహోదరులు పాడే స్థాయి 2 ఒకటే. మీకు ఎలా అనిపించింది? వినసొంపుగా అనిపించింది. సింఫనీ అంటే అది. ఏకత్వము లేకుండా ప్రార్థన చేయటం ఎట్లా ఉంటుందంటే, ఈ సంగీత పరికరాల మధ్య సరి అయిన సమన్వయం లేకపోతే వినడానికి ఎంత ఇబ్బంది కలిగిస్తుందో. మనము చేసే ప్రార్థనలు కొట్టుకొని, కలహించుకొని, కుట్రలు పన్ని, ఎత్తుకు పై ఎత్తులు వేసి, మనం ఇవన్నీ చేసి ఉపవాస ప్రార్థనలు, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు, విజ్ఞాపన కూడికలు చేస్తున్నప్పుడు దేవునికి కూడా అంత కర్ణకఠోరంగా ఉంటుంది మన ప్రార్థన. మనం అనుకుంటాం వింటున్నాడు అని. యెషయా గ్రంథంలో ఆయన ఒక మాట అంటాడు తెలుసా? యెషయా గ్రంథంలో ఆయన ఒక మాట అంటాడు, చదువుకుందాం, బాధపడితే
ఏం చేయలేం. ఒకసారి చూడండి, మొదటి అధ్యాయం యెషయా గ్రంథం 15వ వచనం చదువుదాం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, ఆ రక్తముతో నిండి ఉన్నవి అన్నాడు. దానికి పైన ఒక పదాన్ని వాడాడు, చాలా కఠినంగా ఉంటుంది ఆ మాట. 13వ వచనం, మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దానిని ఇకను త్యాకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి, పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను భరించలేను. మీ నైవేద్యము వ్యర్థం, మీ కూటములు వ్యర్థం. రెండవది, సువార్తను దెబ్బతీస్తుంది ఏకత్వం లేకపోవడం అన్నది. రెండవది, మన ప్రార్థనను కూడా దెబ్బతీస్తుంది ఏకత్వం లేకపోవడం అన్నది. సంఘ ప్రార్థనలు పరలోకము చేరవు. మీరు ఉపవాసం ఉండండి, మీరు కన్నీళ్లు విడవండి, సహోదరునితో ఏకత్వం లేకుండా, సాటి సహోదరులతో సమాధానం లేకుండా మనము చేసే ప్రార్థన పరలోకపు తండ్రి వినడు. నా మాట కాదు, ఆయనే చెప్పాడు. ఏకీభవించిన ఎడల ఆప్షన్ కాదు, అది కంపల్సరీ. ఇంకొక మాట, ప్రభువు నేర్పిన ప్రార్థన ఉంది. ప్రభువు నేర్పిన ప్రార్థన, అందులో ఒక మాట ఉంటుంది, మా రుణములను మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. అంటే దేవుని దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు ప్రభువా అని అడగక ముందు నీకు నాకు ఉండాల్సిన ప్రాథమికమైన అర్హత ఏంటో తెలుసా? ఎవరిని క్షమించి వెళ్ళాలి చెప్పాలి? రుణస్థుని, మన సహోదరుణ్ణి క్షమించి వెళ్ళి క్షమించమని అడగాలి. అప్పుడే నీ ప్రార్థన వ్యాలిడ్ అవుతుంది, నీ ప్రార్థనకు విలువ ఆపాదించబడుతుంది. గుండెల నిండా కక్ష పెట్టుకొని, తీవ్రమైన ద్వేషం అంతరంగము నిండా నింపుకొని ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమించు ప్రభువా, పొరపాటు అయింది ప్రభువా, మన్నించు ప్రభువా, నా ప్రార్థన అంగీకరించు ప్రభు అంటే వినడాయన. మీరు అడగాలి, నన్ను క్షమించు అని మీరు అడగాలి. అంటే ప్రభువా, నా సహోదరుని నేను క్షమించాను కాబట్టి మీరు నన్ను క్షమించండి. అది అర్హత. దేవుని దగ్గర క్షమాపణ అడగటానికి మనకు ఉండాల్సిన అర్హత. ఇది కూడా మనకు లోపలికి పనిచేయట్లేదంటే మన జీవిత కాలం క్షమాపణ నొందని వ్యక్తులుగానే ఆరాధించాల్సి వస్తుంది, క్షమాపణ నొందని వ్యక్తులుగానే ప్రకటించాల్సి వస్తుంది, క్షమాపణ నొందని వ్యక్తులుగానే ప్రార్థించాల్సి వస్తుంది. క్షమించబడకుండా రొట్టెలో చేయవేయచ్చా? నేను అంటున్నది దేవుని చేత క్షమించబడకుండా. నేను చెప్తున్నది దేవుని చేత క్షమించబడాలంటే కండిషన్ ఒకటి అప్లై చేశాడు ప్రభు. ఎవరిని క్షమించుండాలి? ఏంలా, నేను తప్పు చేసినా క్షమించమని అడిగినా క్షమించాడు. పక్కనోడిని, సహోదరుణ్ణి. రోగాలు ఎందుకో తెలుసా? శిక్షావిధి ఎందుకు వస్తుందో తెలుసా? మీకు శిక్షావిధి కలుగకుండా వలనని చెబుతున్నాను. రొట్టెలో చేసేటప్పుడు, పాత్ర తీసుకునేటప్పుడు జాగ్రత్త అని పౌలు చెప్పలా? యోగ్యంగానే చేశాను, క్షమాపణ అడిగాను కదా ప్రభు దగ్గర, దిద్దుకున్నాను కదా ప్రభు దగ్గర. నువ్వు దిద్దుకున్నానని అనుకుంటున్నావు, దిద్దుకోవాల్సిన మరొక విషయం ఉంది. పాపాన్ని మానటం మాత్రమే కాదు, ఎవరిని క్షమించిండాలి? సహోదరుని. పరిగెత్తుకుంటూ వచ్చాడు బలిపీఠం దగ్గరికి. ప్రభు అన్నాడు, జస్ట్ స్టాప్ దేర్, నిలబడు. అర్పణ కాదయ్యా నాకు ముఖ్యం, సహోదరుని దగ్గరికి వెళ్ళు. జ్ఞాపకం వచ్చింది కదా సమాధానం లేదని, సమాధానపడు, బలిపీఠం దగ్గరికి రా. లెక్కే లేదు, మన ఇష్టం. నేను రొట్టెలో చేయేస్తా అంతే. సమాధానం మ్యాటరే కాదు, నేను ప్రార్థన చేస్తా అంతే. సమాధానం మ్యాటరే కాదు, నేను ప్రార్థన చేస్తా అంతే.
సమాధానం లేకుండా సువార్త నేను ప్రకటిస్తా అంతే, నేను చెప్పాలంతే. ఏకత్వం ఎందుకు ఆందోళన కలిగించే విషయం ఆత్మ సంబంధులకు అంటే, సంఘం వ్యక్తిగత ప్రార్థనా జీవితాలు నిరర్ధకమవుతాయి సమాధానం లేకపోతే. మన ప్రార్థనా జీవితం మీద దెబ్బ పడుతుంది ఏమి లేకపోతే, ఏకత్వం ఐక్యత లేకపోతే. 2, 3 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 10వ వచనం చూడండి. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ. ఏమన్నాడు? మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్స్ ఉన్నాయా? ఇంగ్లీష్ బైబిల్స్ ఉంటే అక్కడ ఆ వర్డ్ సన్నద్ధులు అనే చోట ఏముంటుందో మీరు చూడండి. పర్ఫెక్ట్లీ జాయిండ్ టుగెదర్. ఇది విజయ్ కుమార్ అని ఉన్నారు, మెడికల్ టెర్మినాలజీ. ఇది వైద్య సంబంధమైన పరిభాష. అంటే అర్థం ఏంటంటే, జాయింట్స్ ఉంటాయే, జాయింట్స్, ఆ జాయింట్స్ అన్నీ సరిగా ఏమై ఉండాలి? అతకబడి ఉండాలి. నేను జస్ట్ నిన్ననే ఒక వీడియో చూశాను. చిన్నపిల్లలు జిమ్లోకి పోయినప్పుడు చెప్తున్నాను నేను. వాడు దీని ఏమంటారు, వెయిట్ లిఫ్టింగ్ అని కాదు, మామూలు ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తారు కదా, ఈ బైసెప్స్ని పెంచుకోవటానికి. చిన్నపిల్లోడు అనా, డంబెల్స్ కాదు, అది మొత్తం రాడ్ అంత ఉంటుంది, రెక్ లిఫ్ట్ అంటారా, హెడ్ లిఫ్ట్, టెడ్ లిఫ్ట్, ఓకే, టెడ్ లిఫ్ట్ అంటారట, మనకు తెలియదు అది, రైట్, ఓకే. దాన్ని వాడు ఎంతున్నాడు తెలుసా? 7th, 8th పిల్లోడు. వాడు దాన్ని తీసుకొని వాడు పక్కన వాళ్ళన్న ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, నేను చూశాను వీడియో. దాన్ని తీసుకొని ఇట్లా లేపాడు. ఈ రెండు ఈ ఉన్నాయి కదండి, ఈ భుజాల దగ్గర ఉన్న ఈ గూడు, ఈ చెయ్యి ఇట్లా కిందకి ఏలాడబడింది, ఈ చెయ్యి ఇట్లా కిందకి ఇట్లా అయిపోయాడు. వాళ్ళన్న ఎత్తుకొని వెళ్ళి దాన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ లోపల కూర్చోబెట్టాడు. అప్పుడు సెట్ అయింది. డిస్లొకేట్ అవుతాయి కొన్నిసార్లు, ఐడియా ఉందా? ఇప్పుడు వినండి, వాడిని 2 చేతులు ఇట్లా అయిపోయాయి. అరే ఆ పెన్ను ఇరా అంటే అందుకుంటాడు వాడు. పెన్ను ఎంత బరువు ఉంటుంది? ఎంత బరువు ఉంటుంది? ఎన్ని గ్రాములు ఉంటుంది చెప్పండి? 10 గ్రామ్సా, 20 గ్రామ్సా, అంతేనా? అంత కూడా ఉండదా? ఇంకా పెన్ను లేపలేడు వాడు. రీజన్ ఏంటి? ఈ జాయింట్స్ కరెక్ట్గా అతకబడితే కొంతకాలము తర్వాత సాధకము చేస్తే 100 కేజీలు కూడా లేపగలడు. అవునా? రైట్. మరి వాడిని ఎందుకు అసమర్థుని చేసింది? పెన్ను కూడా ఎందుకు లేపలేకపోయాడు? మీరే చెప్పాలి, చెప్పండి. పెన్నును సైతం ఎందుకు లేపటానికి చేతకాని వాడయ్యాడు ఆ చిన్నపిల్లడు? డిస్లొకేషన్, జాయింట్స్ మధ్య ఏం పెరిగింది? గ్యాప్ వచ్చింది. సన్నద్ధులై అనే చోట పౌలు వాడిన పదమదే, పర్ఫెక్ట్లీ జాయిండ్ టుగెదర్. అంటే మన సేవా సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఏది? ఏకత్వం లేకపోవడం మన సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది, మనల్ని బలహీనులనుగా చేస్తుంది. మన వర్తమానాలు బలహీనమవుతాయి, మన పరిచర్య బలహీనమవుతుంది, మనలను అసమర్థులుగా చేస్తుంది, మన సేవ అసమర్థమైంది అవుతుంది, మన పరిచర్య అసమర్థమైంది అవుతుంది, మనము చేతకాని వారం అవుతాం. సంఘాన్ని బలహీనము చేసేది, సంఘాన్ని అసమర్థమైనదిగా చేసేది, సంఘాన్ని శక్తిహీనంగా చేసేది ఏంటో తెలుసా? ఏకత్వం లేకపోవడం. ఏం చేయలేం. 100 గ్రాముల బరువు కూడా చేతగా ఎత్తడానికి. కలిసి ఉన్నామంటే, జాయింట్స్ పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యాయంటే ఎంత బరువైనా లేపగలం. పిల్లరా, మన సేవా సామర్థ్యాన్ని
మన పనితీరును బలహీనపరుస్తుంది, మనల్ని బలహీనులుగా చేస్తుంది. ఏది? ఏకత్వం లేకపోవడం, ఐక్యత లేకపోవడం. కీళ్ళు తొలగటం అన్నది మనం అనుకునేంత సులభమైన విషయం కాదు. ఇక్కడొక్కటే రాయలేదు పౌలు, మరి ఒకటి రెండు సందర్భాలు రాశాడు. చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:16లో కూడా అదే పదాన్నే వాడాడు. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, చక్కగా అమర్చబడి తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన మాట పట్టుకోండి. ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి కీళ్ళు అతుకబడితేనే బలం. పని చేయాలి అంటే ఏముండాలి? బలం ఉండాలి. బలం ఉండాలంటే ఏముండాలి? కీళ్ళు అతకబడి ఉండాలి. సమాధానము లేని సంఘాలు బలహీనమైనవి, వాళ్ళ ప్రార్థనా కూటాలు బలహీనమైనవి, వాళ్ళ ఆరాధన కూడికలు బలహీనమైనవి, వాళ్ళ వాక్య ధ్యానాలు బలహీనమైనవి, వాళ్ళ సేవ బలహీనమైనది, వాళ్ళ పరిచర్య బలహీనమైనది, వాళ్ళ దాతృత్వం బలహీనమైనది. వారు బలహీనులు, శక్తి లేనివారు. ఇఫ్ దెర్ ఇస్ నో యూనిటీ, ఇఫ్ దెర్ ఇస్ నో హార్మనీ, సామరస్యం లేకపోతే, ఐక్యత లేకపోతే, కలిసి ఉండకపోతే, ఇంత గ్యాప్ పెట్టుకొని ఏమేమో చేద్దాం అనుకుంటాం, మనం పని చేయలేము. ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి, మనం ఎంత అతుకబడతామో అంత బలవంతులమవుతాం సంఘాల్లో. మనము ఎంత ఐక్యంగా మారుతామో అంత బలవంతులమవుతాం సంఘాల్లో. వినకపోయినా నష్టం మనకే. నిర్లక్ష్యం చేస్తే నష్టపోయేది మనమే. దేవుని సంఘములో ఐక్యత, ఏకత్వం ఎందుకు ఆందోళన కలిగించే విషయం అంటే, అది మన సేవా సామర్థ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఇంకొక వచనం చదివి మనం ముగించుకుందాం. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం మరలా చూడండి. మాట్లాడవలననియు ఏమన్నాడు? కక్షలు లేక. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంది? కక్షలు అనే చోట ఏమనుంది? తర్వాత చదవండి అట్లాగే. ఏక మనసుతో సన్నద్ధులై ఉండవలననియు. 11వ వచనం చూడండి. ఏమన్నాడు మళ్ళా? ఇప్పుడేం రాశాడు? డివిజన్స్ అనే వర్డ్ ఉందా లేదా అక్కడ? డివిజన్స్ అనే వర్డ్ ఉందా లేదా? చూద్దాం. నేనే చూస్తాను, నా బైబిల్లోనే చూస్తాను. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో ఒక పదాన్ని మనం పట్టుకుందాం. ఆ పదంతోనే మనకు పనంతా. రైట్, 1వ అధ్యాయం 10వ వచనం కదా. రైట్, నాకు ఆ వర్డ్ కావాలి. డివిజన్స్ ఉందా? నాకు ఆ మాట కావాల్సింది. కింగ్ జేమ్స్ వర్షన్ చదివితే మనకు ఒకవేళ అది దొరుకుతుంది. డివిజన్స్ అమాంగ్ యూ అని ఉంటుంది. డివిజన్స్ అనే వర్డ్ దగ్గర గ్రీక్లో ఒక వర్డ్ వాడింటారు, స్కిజ్మా. SCHISMA, స్కిజ్మా. స్కిజ్మా అంటే అర్థం ఏంటో తెలుసా? స్కిజ్మా అంటే అర్థం ఏంటో తెలుసా? స్కిజ్మా అంటే అర్థం ఏంటంటే చీలిపోవడం, విడిపోవడం. దీని అర్థం కావడానికి ఒక పాత నిబంధన ఉపమానాన్ని తెచ్చుకుందాం. రాజైన సొలొమోను దగ్గర అప్పుడే రాత్రి ప్రభువు మాట్లాడి వెళ్ళాడు, జ్ఞానాన్ని ఇచ్చి వెళ్ళాడు. పొద్దున్నే 2 స్త్రీలు వచ్చారు. ఎవరు వారు? 2 వేశ్యలు. 2 వచ్చి ఒక సమస్యను సొలొమోను ముందు పెట్టారు. ఏంటది? ఈ బిడ్డ నాది. సొలొమోను ఒక సలహా ఇచ్చాడు. ఏమన్నాడు? 2 భాగాలు. దాన్ని స్కిజం అంటారు, స్కిజ్మా అంటారు. 2 భాగాలు కావటం. స్కిజం అంటే అర్థం ఏంటంటే 2 భాగాలు కావటం, చీలిపోవటం, విడిపోవటం. దానికి ఎగ్జాక్ట్ వర్డ్ ట్రాన్స్లేషన్ ఏంటంటే విచ్ఛిన్నం కావడం, నిర్జీవం అయిపోవడం అని అర్థం. ఇప్పుడు చెప్పండి,
ఐక్యత, ఏకత్వం అన్నది సంఘానికి ఎందుకు ప్రాముఖ్యమైంది అంటే అది సంఘాన్ని నిర్జీవంగా చేస్తుంది, చచ్చినదిగా చేస్తుంది. స్కిజం అంటే విచ్ఛిన్నమైపోవడం, వినాశనకరమైనది. నాశనమైపోతాయి, నిర్జీవమైపోతాం, జీవాన్ని కోల్పోతాం. పిల్లరా, ఐక్యతను, ఏకత్వాన్ని చాలా సులభంగా తీసుకుంటాం. ఏకత్వం, ఐక్యత అన్నది సంఘములో జీవమే లేకుండా చేయగలిగిన శక్తివంతమైన ప్రమాదకరమైన విషయం. అందుకు ఆందోళన చెందారు వాళ్ళు, అందుకు బ్రతిమిలాడాడు పౌలు, అందుకు ప్రభు పదే పదే ప్రార్థన చేశాడు. అందుకనే ఈ ఆత్మ సంబంధి అయిన క్లోయే ఎఫెస్సులో ఉన్నటువంటి పౌలుకు పత్రిక రాసింది. సంఘాలు నిర్జీవమైపోతాయి. ఒక మాట చెప్పమంటారా? చచ్చిపోతాం. సంఘం చచ్చిపోతుంది, నిర్జీవమవుతుంది. ఆ డివిజన్స్ అంటే స్కిజం. మీలో డివిజన్స్ ఉన్నాయి, మీరు వినాశనం అయిపోతున్నారు, మీరు జీవాన్ని కోల్పోతున్నారు, మీరు శక్తిహీనమైపోతున్నారు. అందుకు రాశాడు. దీన్ని దిద్దుకోమని మొదటి పత్రికలో రాశాడు. దేవునికి స్తోత్రం, వారు దిద్దుకున్నారు, మళ్ళా తప్పు చేసిన వారిని చేర్చుకున్నారు, వారు మళ్ళీ కలిసిపోయారు. కొరింథీ సంఘం కొనసాగింది. కారణం ఏంటంటే మొదటి పత్రికలో పౌలు రాసిన కీలకమైన విషయం, వారి మధ్య ఏకత్వాన్ని లేకపోవటాన్ని సరిచేశాడు, క్రమపరిచాడు. వారు కూడా సద్మనస్సుతో వాక్యాన్ని అంగీకరించారు, స్వీకరించారు, సరిచేసుకున్నారు. సంఘం కొనసాగింది. వీళ్ళే కావాల్సింది నేటి సంఘానికి. ఆ మాటలు విన్నప్పుడు వారు ఏడ్చారు, వారు దుఃఖపడ్డారు, వారు కన్నీళ్లు విడిచారు. కన్నీళ్లు విడిచి వెళ్ళిపోలేదు, మారు మనస్సు పొందారు, సరిదిద్దుకున్నారు. చాలా సంతోషంతో రెండో పత్రిక రాస్తాడు పౌలు. ప్రియులారా, స్థానిక సంఘంలో ప్రమాదకరమైనది ఏకత్వం లేకపోవడం అన్నది. ఆత్మ సంబంధులైన విశ్వాసికి, ఒక ఆత్మ సంబంధమైన నాయకునికి, మన నాయకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు, శిరస్సు అయిన యేసుక్రీస్తుకు ఎక్కువ బాధను, ఆందోళన కలిగించిన తీవ్రమైన విషయం ఏంటి అంటే సంఘంలో ఏకత్వం లేకపోవడం. ఎందుకు చెప్పండి? 4 కారణాలు. 1, అది సంఘము యొక్క సువార్తను నిష్ఫలము చేస్తుంది, పని చేయకుండా చేస్తుంది. 2, మన ప్రార్థనను దెబ్బతీస్తుంది, నిష్ఫలము చేస్తుంది. మన ప్రార్థనలు వినబడవు, కప్పు కూడా దాటవు. సమాధాన పడేంత వరకు, ఏకత్వం మరలా వచ్చేంత వరకు. ఇది నిజం. 3, సేవా సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది, మనల్ని బలహీనులు చేస్తుంది. మన వర్తమానాలు బలహీనమవుతాయి, మన పరిచర్య బలహీనమవుతుంది, మన కూడికలు బలహీనమవుతాయి, మన సభలు బలహీనమవుతాయి. ఏమీ చేయలేం, మనం ఊరక తూతు మంత్రంగా చేసుకోవాల్సిందే. ఆ సంఘం ముందే ఏదది లవదికియా, ఏమీ లేదు, దిగంబరి, ఏమీ లేదు. ఏమనుకుంటుంది తెలుసా లోపలుండి? ధనవంతుణ్ణి ధనవృద్ధి చేసుకున్నాను, నాకేం కొదువలేదు. విచారం ఏంటంటే ప్రభువే లేడు. ప్రార్థన కూడికలు జరుగుతున్నాయి, సహవాస కూడికలు జరుగుతున్నాయి, ఆరాధన జరుగుతుంది, అన్నీ జరుగుతున్నాయి. ప్రభు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. కూడికలు అన్నీ ఉన్నాయి ఇక్కడ, రెగ్యులర్, సిన్సియర్, పంక్చువాలిటీ, పెద్ద పెద్ద స్పీకర్స్ అందరూ వస్తున్నారు లోపలికి. ప్రభు ఏడున్నాడు? మన పని కూడా ఇదే, మన పరిస్థితి కూడా ఇదే. మనల్ని అసమర్థుల్ని చేస్తుంది ఏకత్వం లేకపోవడం అన్నది. చివరిది, సంఘాన్ని నిర్జీవం చేస్తుంది. స్తుతులలో జీవం ఉండదు, ఆరాధనలో జీవం ఉండదు, కూడికలలో జీవం ఉండదు, బైబిల్ స్టడీలో జీవం ఉండదు, సభల్లో జీవం ఉండదు. తూతూ మంత్రంగా జరుగుతాయి అంతే, కానీ ఏముండదు? జీవం ఉండదు. సంఘములో జీవము ప్రవహించదు. ఏకత్వం ఉంటే పాటలో జీవం, ప్రార్థనలో జీవం, ఆరాధనలో జీవం, వాక్యములో జీవం, జీవం పొర్లి ప్రవహిస్తుంది, జీవం ఉప్పొంగుతుంది ఏకత్వం ఉన్న సంఘాల్లో.
సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం. సంఘము కొనసాగింది. కారణం, వారి లోపాన్ని దిద్దుకున్నారు, క్రమపరుచుకున్నారు, తిరిగి కలిసిపోయారు. ఏకత్వం వారి మధ్య సాధ్యమైంది. మళ్ళీ సువార్త ఫలవంతమైంది, ప్రార్థన పనిచేసింది, సేవలో బలవంతులయ్యారు, సంఘములో మరల జీవం ప్రవేశించింది. కారణం ఏంటంటే వారి మధ్య మరల ఏకత్వం వచ్చింది. అట్టి కృప రానున్న దినాలలో కూడా మన స్థానిక సంఘాలలో ఆ ఏకత్వాన్ని, ఐక్యతను నిలిపి ఉంచటానికి ఆయన రాక పర్యంతం సువార్తలో శక్తివంతంగా, ప్రార్థనలో అత్యంత ప్రభావవంతంగా, సేవలో అత్యంత సమర్థవంతంగా, సంఘములో జీవము కలిగిన సంఘాలుగా ఆయన రాక పర్యంతం కొనసాగటానికి, ఈ సంఘము కూడా కొనసాగటానికి ప్రభు తన కృప సమృద్ధిగా అనుగ్రహించునుగాక. థ్యాంక్ యూ.